వైకుంఠ ఏకాదశికి తిరుపతి తిరుమల జిల్లాలోని ఇతర దేవాలయాలలో పటిష్టమైన భద్రత, రియల్ టైం కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు. నకిలీ టోకెన్లు ఇచ్చినా, తీసుకుని వచ్చినా వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 3,000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, కేబినెట్ సబ్ కమిటీలోని రెవెన్యూ, హోం, దేవాదాయ శాఖ, టీటీడీ అధికారులతో పాటుగా వివిధ లైన్ డిపార్ట్మెంట్తో సమన్వయ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి ప్రణాళిక రచించడం జరిగిందన్నారు. పూర్తిగా సన్నద్ధమైందని మీకు తెలియజేసుకుంటున్నాం. దీంట్లో భాగంగానే 2 రోజుల క్రితం కూడా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ మంత్రివర్యులు, గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు మరియు గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు కూడా వాళ్ళ అధ్యక్షతన తిరుమలలో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నిటినీ కూడా టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగాన్ని వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. అంతకు ముందుగానే టీటీడీ ఈ కొత్త సిస్టమ్ని మనం ఏర్పాటు చేసి ఈ డిప్ ద్వారా 25 లక్షల మంది, ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ డిప్ ద్వారా వీళ్ళు ఎవరైతే అప్లై చేశారో వారి నుండి 1,80,000 మంది, రోజుకు 60,000 మందిని 30, 31, 1వ తారీఖున వారికి కేటాయించారు. కాబట్టి ఈ డిప్ ద్వారా ఎవరైతే టికెట్లు పొందారో వారికి కేటాయించిన రోజులు, కేటాయించిన గంటల్లో, కేటాయించిన ప్రాంతం నుండి దర్శనానికి వచ్చే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి